వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమ్ ఇంగ్లీష్లో థర్డ్ యూనిట్ డిస్కస్ చేద్దాం. థర్డ్ యూనిట్ నేమ్ వచ్చేసి ద నైట్ ట్రైన్ అట్ డియోలి. యూనిట్ పేరు ఏంటండి? ద నైట్ ట్రైన్ అట్ డియోలి. ఈ యూనిట్ని ఈ థర్డ్ యూనిట్లో ప్రోజ్ భాగంలో మనకి వాడిచ్చినటువంటి లెసన్ వచ్చేసి ద నైట్ ట్రైన్ అట్ డియోలి. ఈ లెసన్ రాసింది ఎవరంటే రస్కిన్ బాండ్. రస్కిన్ బాండ్ మనకు థర్డ్ యూనిట్లో ప్రోజ్ భాగంలో వచ్చినటువంటి యూనిట్ ఏమించి ద నైట్ ట్రైన్ అట్ డియోలి. ఈ లెసన్ని థర్డ్ యూనిట్లో మనకి ఇచ్చాడు. ఈ లెసన్ రాసినటువంటి రచయిత ఎవరంటే రస్కిన్ బాండ్. ఈయన 1934 మే 19వ తేదీన జన్మించాడు. మే 19వ తేదీన జన్మించాడు. ఈయన బ్రిటిష్ మూలాలు ఉన్నటువంటి భారతీయ రచయిత. ఈయన యొక్క పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళకి చెందినటువంటి వ్యక్తులు. అయితే ఈయన రాసినటువంటి సాహిత్యానికి, ఈయన రాసినటువంటి అమూల్యమైన రచనలకి గాను 1992వ సంవత్సరంలో 1992లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది ఈయన రచనలకి రావడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఈయన రచనలకి రావడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైనటువంటి పద్మశ్రీ, అదేవిధంగా పద్మభూషణ్, ఈ పథకాలను కూడా, ఈ అవార్డులు కూడా ఈయన సొంతం చేసుకోవడం అనేది జరిగింది. రస్కిన్ బాండ్ 1934 మే 19వ తేదీన జన్మించాడు. ఈయన సాహిత్యంలో చేసినటువంటి కృషికి గాను 1992లో ఈయన రచనలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి విశిష్ట పురస్కారాలు కూడా ఈయన పొందుకున్నారు. అదేవిధంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్, జీవన సాఫల్య పురస్కారం కూడా ఈయన పొందుకున్నారు. ఇది రచయితకి సంబంధించినటువంటి ఒక షార్ట్ నోటు. అదేవిధంగా ఇక మనం లెసన్లోకి వెళ్ళినట్లయితే ఈ యూనిట్కి సంబంధించి మీరు ఈ లెసన్ యొక్క సమ్మరీని చదువుకుంటే సరిపోతుంది. ఇంగ్లీష్లో ఏ యూనిట్ నుంచి అయినా మీకు 5 మార్క్స్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఆ లెసన్ యొక్క సమ్మరీ చదువుకుంటే సరిపోతుంది. సో ఈ లెసన్ యొక్క సమ్మరీని ఒకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ఈ లెసన్ యొక్క సమ్మరీ ఈ రస్కిన్ బాండ్, ఇదివరకే మనం చెప్పుకున్నాం. ఈ యూనిట్ని ఎవరు రాశారని చెప్పాం? రస్కిన్ బాండ్. రస్కిన్ బాండ్ అనేటువంటి రచయిత కలం నుండి వచ్చినటువంటి లెసనే ద నైట్ ట్రైన్ అట్ డియోలి. ఈ యొక్క లెసన్ అనేది రస్కిన్ బాండ్ యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఈ సంఘటనని ఆయన మనకి ఒక పాఠముగా ఆయన యొక్క రచనలో నుండి తీసుకోవడం జరిగింది. అయితే ఏంటి ద నైట్ ట్రైన్ అట్ డియోలి అంటే, ఒకరోజు రస్కిన్ బాండ్ ఆయనకి 18 ఏళ్ళు వయసు ఉండేటప్పుడు ఒక రైలు ప్రయాణంలో వాళ్ళ అమ్మమ్మ గారింటికి కాశ్మీర్లో ఉన్నటువంటి డెహ్రా పట్టణానికి, ఆ పట్టణం పేరు డెహ్రా పట్టణం. ఈ డెహ్రా పట్టణానికి ఆయన 18 ఏళ్ళ వయసులో వేసవి సెలవులకని వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళడం జరిగింది. ఈ డెహ్రా పట్టణానికి 30 మైళ్ళు ముందు, ఈ డెహ్రా పట్టణం ఇంకా రావడానికి 30 మైళ్ళు ముందే ఒక పట్టణం వస్తుంది. ఆ పట్టణమే డియోలి పట్టణం. ఆ పట్టణమే డియోలి పట్టణం. ఈ డియోలి పట్టణం దగ్గర రైలు దాదాపు 10 నిమిషాల పాటు ఆపడం అనేది జరుగుతుంది. అయితే ఈయన ఒకసారి ఆ డియోలి పట్టణంలో రైలు ఆపినప్పుడు ఒక స్త్రీని చూస్తాడు. ఆమెని చూడగానే ఇతను మైమరిచిపోతాడు. ఆమె అంత అందంగా ఉంటుంది. ఆమె ఎవరు, ఆమె ఏంటి అనే విషయాన్ని, ఆమెతో కలిగినటువంటి అనుభవాల్ని ఈ రస్కిన్ బాండ్ ఈ లెసన్లో, ఈ యొక్క రచనలో ఆయన అనుభవాలని రాయడం జరిగింది. అయితే ఈయన 18 ఏళ్ళు వయసు ఉండేటప్పుడు వారి అమ్మమ్మ గారి ఇంటికి డెహ్రా పట్టణానికి వెళ్ళాడు. ఆ యొక్క దారిలో 30 మైళ్ళ ముందుల ఈ యొక్క డియోలి పట్టణం దగ్గర రైలు ఆగుతుంది. అయితే అతనికి
ప్రతిసారి ఈ డియోలి పట్టణంలో 10 నిమిషాల పాటు రైలు ఎందుకు ఆగుతుంది అనేది ఆయనకి ఎప్పటికి కూడా అర్థం కానటువంటి విషయం. ఎందుకంటే సాధారణంగా రైలు ఎందుకు ఆపుతారంటే ఎవరైనా ఎక్కినా లేదా ఎవరైనా దిగిన వాళ్ళు ఉంటే ఆ రైల్వే స్టేషన్‌లో రైలు అనేది ఆపబడతది. కానీ ఈ డియోలి పట్టణంలో అసలు ఎవరు ఎక్కడం గాని, ఎవరు దిగడం గాని ఈయన ఎప్పుడూ చూసి ఉండలేదంట. అయినప్పటికీ కూడా అక్కడ డియోలి రైల్వే స్టేషన్‌లో 10 నిమిషాల పాటు ట్రైన్ ఆగడం జరిగింది. ఒకసారి ఈయన వెళ్తున్నప్పుడు రైలు డియోలి రైల్వే స్టేషన్ దగ్గర ఆగినప్పుడు ఒక బుట్టలు అమ్మడానికి ఒక అమ్మాయి ప్రయత్నిస్తూ ఉంది. ఆ అమ్మాయిని చూసినటువంటి ఈ రస్కిన్ బాండు ఆమె దగ్గర బుట్ట అనేది కొనుక్కున్నాడు. అప్పుడే ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఈయన తన మనసు పారేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆమె అంత అందంగా, అంత సుందరంగా ఉంది. వెంటనే ఆమెను చూస్తూ అలాగుండిపోయాడు. ఇంతలో రైలు కదిలింది. సో అతను రైలు ఎక్కి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయాడు. 2 నెలల తర్వాత మరలా అతను తన వేసవి సెలవులు ముగించుకొని తన యొక్క సొంత ప్రాంతానికి వెళ్ళడం కొరకు తిరిగి ప్రయాణం అయ్యి వస్తుండగా మళ్ళీ ఆయన ఇదే డియోలి రైల్వే స్టేషన్‌లో ఆమెను రెండోసారి చూస్తాడు. ఈ 2 సార్లే ఆయన తన జీవిత కాలంలో ఆమెని చూసినటువంటి సందర్భాలు. అయితే ఆమెను రెండోసారి చూసినప్పుడు కూడా మొదటిసారి ఎలాంటి అనుభూతినైతే పొందాడో, ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో రెండోసారి కూడా అదే ఫీలింగ్ కలిగింది. రెండోసారి ఆమెను చూడగానే ఆమెని తనతో పాటు తీసుకెళ్ళిపోవాలన్నంత గొప్ప అనుభూతి అతనికి కలిగింది. కానీ అతను తనతో పాటు ఆమెను తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 18 సంవత్సరాల ఒక చిన్న కుర్రవాడు కాబట్టి అతను ఆమెను తీసుకెళ్ళడానికి సాహసించలేకపోయాడు. తర్వాత ఆమెను తీసుకొని వెళ్ళాలి అనేటువంటి మనసులో ఉన్నా సరే వెళ్ళలేని పరిస్థితిని నిందించుకుంటూ ఆయన తన యొక్క ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక అతను చేసేది ఏమి లేదు గనుక అతను ఇక రోజులు కాలాల్ని లెక్కట్టడం మొదలుపెట్టాడు. నిమిషాలు, గంటలు, రోజుల్ని లెక్క పెట్టుకుంటూ మరలా ఎప్పుడు వేసవి సెలవులు వస్తాయా అని ఆ యొక్క కాలాన్ని లెక్క పెట్టుకుంటూ తన కాలాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చేటువంటి సంవత్సరం వేసవి సెలవులకి మరలా ఆయన బయలుదేరి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ డియోలి పట్టణంలో ఆమె కొరకు దిగి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వెతుకుతాడు. ఎక్కడ ఆమె దొరకదు. ఎవరిని అడిగినా వాళ్ళు ఆమె యొక్క సమాచారాన్ని అతనికి చెప్పడం జరగదు. ఆమె ఎక్కడుందో మాకు తెలియదని ప్రతి ఒక్కరు సమాధానం చెప్పడంతో అతను నిరాశ పాలై వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి మరలా ప్రయాణమై వచ్చినప్పుడు కూడా ఇలా పలుమార్లు ఆమెను వెతుకుతూ కాలం గడిపేశాడు. ఇక ఆయనకి ఆమె అప్పటికి మరి కనిపించలేదు. సో ఆమెను చూసింది 2 సార్లు అయినప్పటికీ కూడా ఆ యొక్క చూపులోను ఆమె తన మనసు మీద వేసినటువంటి ముద్రని ఆయన ఎప్పటికీ కూడా తన హృదయంలో పదిలపరుచుకొని ఆ అనుభూతుల్ని మనకి ఈ యొక్క లెసన్‌లో పంచుకోవడం జరిగింది. ఇది ద నైట్ ట్రైన్ అట్ డియోలి పాఠం యొక్క సారాంశం. ఇదే థర్డ్ యూనిట్‌లో పోయట్రీ విభాగంలో ఇచ్చినటువంటి ఒక పోయట్రీ పాఠ్యాంశం ఏంటో ఒకసారి చూద్దాం. స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ స్నోయి ఈవినింగ్. స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ స్నోయి ఈవినింగ్. ఇది రాసింది రాబర్ట్ ఫ్రస్ట్. ఈ యొక్క కవితని రాసింది ఎవరండి? రాబర్ట్ ఫ్రస్ట్. ఈ రాబర్ట్ ఫ్రస్ట్ అనేటువంటి రచయిత ఈ పోయిటరీని రాయడం జరిగింది. ఈ యొక్క పాఠ్యాంశం యొక్క సారాంశం, దీని యొక్క సమ్మరీ కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఈ పాఠం యొక్క సారాంశంలో ఈ యొక్క కవిత చిన్నదే అయినప్పటికీ చాలా శక్తివంతమైనటువంటి కవిత. ఒక అద్భుతమైన సందేశాన్ని నేటి యువతకి ఇవ్వడంలో ఈ సందేశం, ఈ యొక్క పోయిటరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏంటి ఈ కవిత, ఈ యొక్క పోయిటరీ ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఈ రాబర్ట్ ఫ్రస్ట్ గారు ఆ యొక్క పోయిటరీలో, ఆ కవితలో తననే వక్తగా ఊహించుకొని ఒక కవిత అనేది రాశాడు. దాని యొక్క సారాంశాన్ని మనం చూసినట్లయితే ఒక యువకుడు తను ఒక గుర్రం మీద చాలా సుదూర ప్రయాణం చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. ఆ సుదీర ప్రయాణంలో గుర్రం మీద వెళ్తూ వెళ్తూ ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది. ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళేసరికి సాయంత్రం అయిపోతుంది. సో సాయంత్రం అయిపోవడం వల్ల అతను ఆ ప్రాంతంలో గుర్రాన్ని ఆపి చుట్టూ చూడగానే అతని పక్కనే ఒక అందమైనటువంటి ఒక తోట ఆయనకి కనిపిస్తుంది.
అది ఎంత అందంగా ఉంటదంటే, చూడగానే మనల్ని మనమే మైమరిపిచ్చిపోయినంత అందంగా ఉంటుంది. అదే విధంగా ఈ రాబర్ట్ ఫ్రస్ట్ గారు కూడా ఆ తోటను చూసి మైమరిచిపోయాడు. తనను తాను మైమరిచిపోయి ఆ తోటలోకి ఆయన విహారానికి వెళ్ళినట్టు వెళ్ళాడు. ఎటు చూసినా అందమైన చెట్లు, రంగురంగుల పూలు, మంచి సువాసనలు. దీనికి తోడు సాయంకాలం కావడం వల్ల మెల్లగా అప్పుడే కొద్ది కొద్దిగా కురుస్తున్నటువంటి మంచు ప్రభావం. ఇవన్నీ కలగలిపి ఈ యొక్క తోట కన్నులకి ఏదో స్వర్గంలో విహరిస్తున్నంత అందంగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క తన యొక్క ప్రయాణం తోటలో అలాగ ముందుకు సాగుతూ ఉంటూ ఆయన అన్ని చెట్లని చూస్తూ, అన్ని పూల యొక్క సువాసనల్ని పీల్చుకుంటూ, తనని తానే మైమరిచిపోయి అలాగే ఆ తోటలోనే ఆయన కొద్దిసేపు గడపడం అనేది జరుగుతుంది. అయితే అతను ఒక దగ్గరకి కట్టేసినటువంటి ఆయన యొక్క గుర్రానికి తలకి కొన్ని చిన్నటి గంటలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ గుర్రం ఇంకా అతను రాకపోవడంతో తన యొక్క తలను ఒక్కసారి విదిలిస్తుంది. ఆ విదిలించగానే ఆ గుర్రం తలకున్నటువంటి గంటలు మోగి ఇతను మళ్ళీ తన లోకంలోకి వస్తాడు. అప్పటి వరకు మైమరిచిపోయాడు. ఆ తోటలో తిరుగుతూ తనేదో కొత్త లోకంలో ఉన్నట్లు ఆ అందానికి ముగ్ధుడై ఆ తోటలోని విహరిస్తూ కొద్దిసేపు తనను తాను మర్చిపోయాడు. ఆ గుర్రం ఎప్పుడైతే తన తలని విదిలించిందో ఒక్కసారి తేరుకొని మరలా ప్రస్తుత లోకానికి రావడం అనేది జరుగుతుంది. ఇంతలోనే అతనికి తను వచ్చినటువంటి కర్తవ్యం కూడా గుర్తొస్తుంది. ఇప్పుడు ఆయన మనసులో ఒక రకమైనటువంటి సంఘర్షణ. ఏంటి ఆ సంఘర్షణ అంటే, ఇప్పుడు ఈ అందమైన ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలా? లేదా ఈ ప్రదేశంలోనే ఉండిపోవాలా? అనేటువంటి ప్రశ్న ఆయన మనసును తొలిచేస్తూ ఉంది. వదలడానికి, ఈ తోటను వదిలి వెళ్ళడానికి అతనికి కనీసం మనసు రావడం లేదు. అంత అందంగా ఉంది. ఎటు చూసినా సరే అందమైన చెట్లు, మంచి సువాసనలు వెదజల్లేటువంటి పువ్వులు, పరిమళాలు వెదజల్లుతూ రంగురంగుల అద్భుతమైనటువంటి పూల చెట్లు, అద్భుతమైనటువంటి సీతాకోక చిలుకలు, ఇలా ఆ తోటంతా కూడా చాలా అందంగా ఉంది. ఇలాంటి అందమైన తోటను వదిలి వెళ్ళాలా? లేదా తన కర్తవ్యం కోసం వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోవాలా? అనేటువంటి సంఘర్షణలో అతను పడతాడు. ఒకవైపేమో తనకిష్టమైనటువంటి తోట. ఆ తోట ఆయన వ్యక్తిగత ఇష్టం. ఇంకొక వైపు తను నెరవేర్చవలసినటువంటి బాధ్యత కొరకు ఆయన ప్రయాణం సాగించాల్సినటువంటి అవసరం. బాధ్యతల వైపు వెళ్ళాలా? తనకిష్టం వచ్చినటువంటి ఈ ప్రదేశం దగ్గరే ఉండిపోవాలా? అనేటువంటి సంఘర్షణలో ఆయన కొద్దిసేపు మదనపడి చివరికి తన కర్తవ్యాన్ని నెరవేర్చడమే తన బాధ్యత అని ఎరిగి, తనకి ఇష్టం లేకపోయినా, మనసుకి కష్టమైనా సరే ఆ అందమైన తోటని విడిచిపెట్టి తన కర్తవ్యం కొరకు ఆయన మరలా ప్రయాణం మొదలు పెడతాడు. ఇది ఈ కవిత యొక్క సమ్మరి. దీని నుంచి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, మన యొక్క ప్రయాణంలో మనం లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు అందమైనటువంటి ఆకర్షణలు ఎన్నొచ్చినప్పటికీ కూడా వాటికి ప్రలోభ పడకుండా లక్ష్యం వైపుకు ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పోయిటరీ రాయడం జరిగింది. ఇది ఈ యొక్క ద స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ స్నోయి ఈవినింగ్ పోయిటరీ యొక్క సమ్మరీ. సో మీరు ఇంతకు ముందు ప్రోజ్లో ఇచ్చినటువంటి పాఠం యొక్క సమ్మరీ విన్నారు. ఈ పాఠం యొక్క సమ్మరీ కూడా విన్నారు. ఈ రెండు సమ్మరీలను మీరు జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు విని గుర్తు పెట్టుకొని ఒకసారి మెటీరియల్లో వీటి యొక్క స్టోరీని చదువుకొని ఎగ్జామ్లో ఏ ప్రశ్న ఇచ్చినప్పటికీ కూడా ఈ సమ్మరీని యాజ్ ఇట్ ఈస్ గా రాసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి ఇచ్చేటువంటి 5 మార్క్స్ కూడా రావడం జరుగుతుంది. సో మనం ఈ లాంగ్వేజ్ పేపర్లకు ఏవైతే ఉన్నాయో తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ల యొక్క ప్రతి యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని మనం యూట్యూబ్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి యొక్క లెసన్ లో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ లో చాలా సార్లు అడిగారో అవే క్వశ్చన్ని వీడియోలు చేసి మనం యూట్యూబ్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి లెసన్ ని జాగ్రత్తగా వినండి. ప్రతి క్వశ్చన్ ని మీరు 1-2 సార్లు విని ఎగ్జామ్ కు వెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. అదే విధంగా ఈ డిగ్రీ సెకండ్ సెమ్ కి సంబంధించినటువంటి మెయిన్ సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఈ మెయిన్ సబ్జెక్టులన్నీ కూడా మన యాప్ డిఎంటి లాజిక్స్ అనేటువంటి యాప్ లో ఈ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేసాం. అదే విధంగా మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా మన యాప్ ఎవరికైనా తెలియకపోతే డిఎంటి లాజిక్స్ అని ప్లే స్టోర్ లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే ఈ రకమైనటువంటి ఒక లోగోతో మీకు మన యాప్ ఓపెన్ అవుతుంది.
ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో కోర్స్‌ని విజిట్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఇంకా ఈ విషయం తెలియకపోతే వారికి కూడా మన యాప్‌ని రిఫర్ చేయండి. వాళ్ళకి రిఫర్ చేయడం వల్ల మీరు క్యాష్ బ్యాక్ పొందుకుంటారు. ఆ క్యాష్ బ్యాక్ మీరు తర్వాత ఏవైనా కోర్సులను పర్చేస్ చేసేటప్పుడు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇంగ్లీష్ డిగ్రీ సెకండ్ సెమ్‌కి సంబంధించినటువంటి ప్రోజ్‌లో ఇచ్చినటువంటి లెసన్. అదే విధంగా పోయెట్రీ విభాగంలో ఇచ్చినటువంటి లెసన్ యొక్క సమ్మరీని మనం చూసాం. ఇందులో ఇచ్చినటువంటి స్కిల్స్ ఏంటంటే, ఒక స్కిల్లు కాంప్రిహెన్షన్ పాసేజ్. అంటే మీరు ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ఆ ప్యాసేజ్ మొత్తం చదివి దానికి సంబంధించి ఒక 5 క్వెషన్‌లు మీకు కిందన ఇవ్వడం జరుగుతుంది. ప్యాసేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ప్యాసేజ్‌ని ఒకటికి 2 సార్లు చదవండి. ప్రతి ప్రశ్నకు సమాధానము ప్యాసేజ్‌లోనే ఉంటుంది. కాబట్టి ప్యాసేజ్ మీరు అర్థం చేసుకొని 2 సార్లు నీట్‌గా చదివి వాడు ఏవైతే ప్రశ్నలు వేశాడో ఆ క్వెషన్‌కి సంబంధించినటువంటి ఆన్సర్‌లు ప్యాసేజ్‌లో జాగ్రత్తగా వెతికి ఆ క్వెషన్‌కి ఆన్సర్ అనేది మీరు చేయండి. ఇంకా స్కిల్స్‌లో ఇంకో టాపిక్ ఏంటంటే నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ అనేటువంటి టాపిక్‌ని ఇచ్చాడు. ఏంటి నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ అనేటువంటి టాపిక్కో ఒకసారి చూద్దాం. ఇదిగోండి నోట్ మేకింగ్, నోట్ టేకింగ్. ఇక్కడ నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ అంటే ఏంటో ముందు మీరు తెలుసుకోవాలి. సో, నోట్ మేకింగ్ అంటే ఏంటి? నోట్ టేకింగ్ అంటే ఏంటి? నోట్ మేకింగ్ అంటే మనం ఏదైనా ఒక పెద్ద సమాచారాన్ని చదువుతున్నప్పుడు అందులో ఇంపార్టెంట్ విషయాలని, ముఖ్యమైనటువంటి అంశాలని ఒక వరుస క్రమంలో నోట్ చేసుకుంటూ దాన్ని ఒక షార్ట్ పారాగా తయారు చేసుకోవడాన్ని నోట్ మేకింగ్ అంటారు. మరొకసారి నోట్ మేకింగ్ అంటే ఏంటి అని అడగడు. సో, ఒకసారి మీకు ఒక జనరల్ ఐడియా కోసం చెప్తున్నాను. నోట్ మేకింగ్ అంటే వాడిచ్చినటువంటి సమాచారాన్ని, అంటే ఒక పెద్ద సమాచారాన్ని మనం చదువుతున్నాం. ఒక టెక్స్ట్ బుక్‌లో ఒక పెద్ద పాఠాన్ని చదువుతున్నాం. ఆ పాఠమంతా మొదటి మొదటి పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు గుర్తుపెట్టుకోవడం మన వల్ల అయ్యే పని కాదు. అప్పుడు ఏం చేస్తామంటే ఆ పాఠంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్‌ని ఆర్డర్ వైస్‌గా రాసుకొని ఒక షార్ట్ నోట్స్ అనేది మనం తయారు చేసుకుంటాం. అలా ఇంపార్టెంట్ పాయింట్స్‌తో కూడినటువంటి షార్ట్ నోట్స్‌నే నోట్ మేకింగ్ అని అంటాం. ఇక నోట్ టేకింగ్ అంటే ఏంటంటే ఇ ఇది రిటన్ మెటీరియల్‌కి సంబంధించింది. ఇది రిటన్ మెటీరియల్ కాకుండా ఓరల్‌గా ఒకరు చెప్తుంటే రాసేటువంటిది నోట్ టేకింగ్ అంటాం. ఉదాహరణకి జర్నలిస్టులు గాని, లేదా మనం ఏదైనా సమావేశాల్లో కూర్చునేటప్పుడు ఒక వ్యక్తి ముఖ్యమైన విషయాలను మాట్లాడుతుంటే కిందన మనం త్వరగా నోట్ చేసుకుంటూ ఉంటాం. ఒక పుస్తకంలో ఉన్నటువంటి సమాచారాన్ని లేదా ఒక రాసినటువంటి ఒక ముద్రణ కలిగినటువంటి టెక్స్ట్ బుక్ అవ్వచ్చు, మెటీరియల్ అవ్వచ్చు, ఏదైనటువంటిది ముద్రణాపరమైనటువంటిది రాసి ఉన్న దాంట్లో నుంచి మెయిన్ పాయింట్స్ రాసుకుంటే అది నోట్ మేకింగ్. అలా కాకుండా ఎవరైనా వ్యక్తి సమావేశాల్లో గాని, లేదా ఎక్కడైనా చర్చల్లో గాని మాట్లాడుతుండగా ముఖ్యమైన విషయాలని త్వరగా అతను మాట్లాడుతుంటుండగానే మనం రాసుకుంటే అది నోట్ టేకింగ్. నోట్ మేకింగ్ అనేది ఎప్పుడైనా మనకు అనుకూలమైన సమయంలో, మనకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి దీన్ని వేగంగా రాయాల్సినటువంటి అవసరం కొన్నిసార్లు లేకపోవచ్చు. ఎందుకంటే మనం ఒక టెక్స్ట్ బుక్ ఉంది. దాన్ని వెంటనే రాయాలని లేదు. కానీ నోట్ టేకింగ్ మాత్రం వెంటనే రాయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి చెబుతున్న మాటలు మనం వెంటనే రాసుకోకపోతే అతను త్వరగా ముందుకెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి మనం కొన్ని పాయింట్స్‌ని మిస్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. నోట్ టేకింగ్‌కి త్వరగా రాయాల్సిన అవసరం ఉంది. నోట్ మేకింగ్‌కి ఎలాంటి తొందర లేకుండా మన దగ్గర ఉన్నటువంటి రిటర్న్ మెటీరియల్‌ని చూస్తూ ఇంపార్టెంట్ పాయింట్స్‌ని ఒక ట్రీ చార్ట్ రూపంలోనో, ఒక పై చార్ట్ రూపంలోనో, లేదంటే ఒక ఆర్డర్ వైజో ఇలా మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా నీట్‌గా రాసుకుంటూ వెళ్ళడాన్నే నోట్ మేకింగ్ అంటాం. నోట్ టేకింగ్ అంటే ఎక్కడైనా సభల్లోని, సమావేశాల్లోని, చర్చా వేదికల దగ్గర పెద్ద వ్యక్తులు మాట్లాడుతునేటప్పుడు వాళ్ళ యొక్క మాటల్లో ఇంపార్టెంట్ విషయాల్ని వారు చెబుతుండగా రాసుకోవడాన్ని నోట్ టేకింగ్. టేకింగ్ అంటే స్వీకరించడం. వారు మాట్లాడుతుంటే మనం స్వీకరించి రాసుకుంటే నోట్ టేకింగ్. మేకింగ్ అంటే తయారు చేయడం. ఒక పెద్ద సమాచారాన్ని చూస్తూ మనకు అనుకూలమైనటువంటి విధంగా కుదించి రాసుకోవడాన్ని నోట్ మేకింగ్ అంటారు. ఇది నోట్ టేకింగ్, నోట్ మేకింగ్. ఎగ్జామినేషన్‌లో మీకు నోట్ మేకింగ్ అంటే ఏంటి? నోట్ టేకింగ్ అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న ఇవ్వడానికి ఎక్కువ ఆస్కారం లేదు. వాడు ఏ విధంగా ప్రశ్నిస్తాడంటే చూడండి ఇలా ఇస్తాడు. రీడ్ ద ఫాలోయింగ్ పాసేజ్ అండ్ మేక్ నోట్స్ ఆఫ్ దెమ్.
ఒక ప్యాసేజ్ని బాగా చదివి దాని మీద నోట్ మేక్ తయారు చేయమని చెప్తాడు. ఒక నోట్స్ని తయారు చేయండి అంటాడు. ఇక్కడ మీకు ఉదాహరణకి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే వెర్బ్స్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో వెర్బ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. అన్ని వెర్బ్స్ కూడా ముఖ్యమైనవే. దే ఆర్ బ్రాడ్లీ ఆఫ్ 2 క్లాసెస్. ఇవి 2 రకాలుగా ఉంటాయి. దే ఆర్ మెయిన్ వెర్బ్స్ అండ్ హెల్పింగ్ వెర్బ్స్. వెర్బ్స్ అనేవి ఇంగ్లీష్లో చాలా ముఖ్యమైనవి. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మెయిన్ వెర్బ్స్, 2 హెల్పింగ్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ అగైన్ సబ్డివైడెడ్ ఇంటూ 4 కేటగిరీస్. మరలా హెల్పింగ్ వెర్బ్స్ అనేవి 4 రకాలుగా విభజించబడ్డాయి. అవి ఏంటో చూసినట్లయితే దే ఆర్ బీ ఫార్మ్స్, అదేవిధంగా హ్యావ్ ఫార్మ్స్, అదేవిధంగా మోడల్స్. మెయిన్ వెర్బ్స్ అనేవి క్లాసిఫై దెమ్సెల్వ్స్ ఇంటూ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్. అలాగే మెయిన్ వెర్బ్స్ కూడా రెగ్యులర్, ఇర్రెగ్యులర్ అనేటువంటి 2 విధాలుగా వర్గీకరించబడతాయి. దే ఎట్ ఎనీదర్ లెవెల్ ఆర్ ఆఫ్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. అందులో రెగ్యులర్, ఇర్రెగ్యులర్ లో ట్రాన్సిటివ్ వెర్బ్స్ అని, ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అనేటువంటి రకాలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇవి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెర్బ్స్. ఈ విధంగా వాడు ఇదే ఇస్తాడని చెప్పడం లేదు. వాడు ఏదైనా సరే ఒక స్టోరీని ఇచ్చి దాని మీద నోట్స్ అనేది మిమ్మల్ని తయారు చేయమని అడుగుతాడు. సో ఇది క్లాసిఫికేషన్, వర్గీకరణ. ఒకటి వెర్బ్స్ అనేవి 2 రకాలు, మళ్ళీ ఆ 2 రకాల్లో ఒకటి 4 రకాలుగా, ఒకటి 2 రకాలుగా విభజించుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం దీన్ని ఒక ట్రీ చార్ట్ లాగా విభజించుకొని ఒక షార్ట్ నోట్స్ అనేది రాస్తే దీనికి అందంగా ఉంటుంది. లేదంటే మెయిన్ వెర్బ్స్ అని పెట్టి అందులో ఉన్న రకాలు, హెల్పింగ్ వెర్బ్స్ అని పెట్టి అందులో ఉన్న రకాలు మీకు అనుకూలంగా ఏ విధంగానైనా రాసుకోవచ్చు. ఇలాగే రాయాలని లేదు. కాకపోతే వాడు ఒక ప్యాసేజ్ రూపంలో ఇచ్చిందని ఒక షార్ట్ నోట్స్ లాగా మనం తయారు చేసి రాయాలి. సో దీన్ని ఏ విధంగా రాస్తామంటే ఒకసారి చూడండి. ఒక జనరల్ ఐడియా కోసం నేను ఈ విధంగా రాశాను. ఫస్ట్ వాడు దేని గురించి మాట్లాడాడు? వెర్బ్స్ యొక్క టైప్స్ గురించి వాడు ఇచ్చినటువంటి ప్యాసేజ్ లో మెన్షన్ చేశాడు. ఇందులో ఇంగ్లీష్ వెర్బ్స్ అని మెయిన్ హెడ్డింగ్ పెట్టి అందులో 2 రకాలు ఉంటాయి కాబట్టి ఒకటి మెయిన్ వెర్బ్స్, ఇంకోటి హెల్పింగ్ వెర్బ్స్ అని 2 పార్ట్లుగా విడదీయడం జరిగింది. ఈ మెయిన్ వెర్బ్స్ తో రెగ్యులర్ వెర్బ్స్ అన్నాడు, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అన్నాడు. ఈ ఇర్రెగ్యులర్ చూడండి, రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్. మళ్ళీ ఈ రెగ్యులర్, ఇర్రెగ్యులర్ కలిపి మరలా 3 రకాలుగా క్లాసిఫై చేశాడు. ఆ 3 రకాలు ఏంటంటే ఒకటి ట్రాన్సిటివ్ వెర్బ్స్, ఇంకొకటి ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్, ఇక లాస్ట్ది డిట్రాన్సిటివ్ వెర్బ్స్. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్, డిట్రాన్సిటివ్ ఇవన్నీ కూడా ఏ వెర్బ్స్ యొక్క క్లాసిఫికేషన్ మెయిన్ వెర్బ్స్. వాడు ఇవన్నీ మీకు ప్రత్యేకంగా ఏదో బయట విషయాలు తీసి రాయలేదు. వాడు ఇచ్చినటువంటి ప్యాసేజ్ లోనే ఆ క్లాసిఫికేషన్ ఆ విధంగా వాడు చెప్పాడు. ఇక రెండోది ఏంటి? హెల్పింగ్ వెర్బ్స్. ఈ హెల్పింగ్ వెర్బ్స్ 4 కేటగిరీస్ అని వాడు ప్యాసేజ్ లో ఇచ్చాడు. ఆ 4 ఏంటి? బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఇక లాస్ట్ది మోడల్స్. ఆ 4 కూడా ఒక 4 యారో మార్క్స్ పెట్టి రాసా. ఈ విధంగా రాస్తే ఇది నోట్ మేకింగ్ అవుతుంది. ఇలా రాయడం వల్ల మీరు ఒక్క మార్కు కూడా కోల్పోకుండా వాడు ఎన్ని మార్కులకైతే క్వశ్చన్ ఇస్తాడో అన్ని మార్కులు, ఇది 5 మార్క్స్ క్వశ్చన్, 5 మార్క్స్ డామ్ షూర్ గా పడిపోవడమే. కాబట్టి జాగ్రత్తగా వాడు ఇచ్చిన స్టోరీని చదివి అర్థం చేసుకొని దాన్ని పేరాలుగా రాస్తారో, పాయింట్ వైజ్ రాస్తారో, లేదంటే పేరాగా అయితే రాయకూడదు. ఎందుకంటే వాడిచ్చేదే పేరా ఇస్తాడు కాబట్టి పాయింట్ వైజ్ గానే రాయొచ్చు, లేదా ఇలా ట్రీ చార్ట్ రాయొచ్చు, లేదంటే పై చార్ట్ లో రాయొచ్చు. ఏ విధంగానైనా దాన్ని షార్ట్ చేసి రాయాలి. అదే నోట్ మేకింగ్. ఇంతటితో మనం 3rd యూనిట్ లో ఉన్నటువంటి ప్రోజ్ డిస్కస్ చేసాం, పోయిటరీ డిస్కస్ చేసాం, అదే విధంగా స్కిల్స్ కూడా డిస్కస్ చేసాం. దీంతో 3rd యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది.